డాక్టర్ ప్రియాంక మృతి ఘటనపై తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో విద్యార్థుల ఆందోళన చేపట్టారు. రాజానగరం మండలం తూర్పు గోనగూడెం ఐఎస్టీఎస్ కళాశాలలో ఇంజనీరింగ్ విద్యార్థులు అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు ఉత్తరాల రూపంలో ఫిర్యాదులు పంపించారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. డిప్యూటీ సీఎం గారు నారా లోకేష్ గారు ప్రతి ఒక్కరు ఈ ఉత్తరానికి స్పందించి మాకు న్యాయం జరగాలి. స్వాతంత్ర్యం వచ్చిన రోజున వాళ్ళందరినీ ఉరి తీయాలని మేము కోరుకుంటున్నాం. మా సీనియర్ అన్నమాట. అయితే వర్క్లో కానీ డిపార్ట్మెంట్లో కానీ చాలా ఫాస్ట్గా ఉండేవారు. ఏ వర్క్ ఇచ్చినా వెంటనే చేసేవారు. ప్రతి ఒక్క పేషెంట్తో చాలా బాగా ఉండేవారు. అందరినీ కలుపుకోవడం, అందరినీ తన వాళ్ళు అనుకోవడం, పేషెంట్ని ఎలాగైతే తన ఫ్యామిలీగా అనుకుంటుందో అలాంటి అమ్మాయికి ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం చాలా బాధాకరంగా ఉంది. సో ఇలాంటి ఇన్సిడెంట్లు ఇక్కడతోనే ఆపాలని మేము కోరుకుంటున్నాము. అలాంటి వాళ్ళని వెంటనే శిక్షించాలి. అలాంటి అమ్మాయికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. అలాంటి అమ్మాయికి కాదు, ఇంకా చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, ఇంకా దాకొని ఉన్నాయి చాలా వరకు. అవన్నిటికి న్యాయం చేయాలి. అలాగే ఈ అమ్మాయి కూడా న్యాయం చేయాలని మేము డిప్యూటీ సీఎం గారిని, ఎమ్మెల్యే, ప్రతి ఒక్క రాజకీయం గారిని, ప్రతి ఒక్క పోలీస్ని అడుగుతున్నాం. మేము ఇదే మా డిమాండ్. నా పేరు భవ్యశ్రీ. నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నా ఐఎస్టీఎస్ ఇంజనీరింగ్ ఉమెన్స్ కాలేజ్లో. ఈ రోజు మనం డాక్టర్ ప్రియాంక గారికి జరిగింది ఫస్ట్ ఇన్సిడెంట్ అయితే కాదు. ఇప్పటి వరకు మనం చాలా ఇన్సిడెంట్స్ చూసాం, కానీ ఏ ఇన్సిడెంట్ న్యాయం జరగకపోకుండా అన్ని కేసులు కప్పేస్తున్నాయి. అలానే ఈ కేసు కూడా కప్పేస్తే మాత్రం ఊరుకునేదే లేదు. కన్ఫామ్ గా ప్రియాంక గారికి న్యాయం జరగాలి. ఈ రోజు జిఎస్ఎల్ కాలేజ్ లో జరిగిన ఇన్సిడెంట్ ఇంకో కాలేజ్ లో జరగదని మాకు కావాలి. కన్ఫామ్ గా ఈవిడికి న్యాయం జరిగి నిందితుల్ని జైల్లో పెట్టి వాళ్ళకి ఫుడ్ పెట్టి వాళ్ళని మేపడం కాదు, వాళ్ళని కూడా నడి రోడ్డు మీద ఈ ప్రియాంక గారు ఎలా అయితే చనిపోయారో వాళ్ళకి ఇదే శిక్ష పడాలి. ఎన్ని రోజులైతే ఆ బాధ భరించి చనిపోయింది, ఆ బాధ వాళ్ళు చూడాలి. ఒక ఆడపిల్ల చనిపోవడం అనేది ఇదే లాస్ట్ కింద అవ్వాలి. ఇంకొకసారి అన్నది ఇది రిపీట్ కాకుండా జరగాలని డిప్యూటీ సీఎం గారిని కోరుకుంటున్నాం. మంత్రి లోకేష్ గారిని కూడా కోరుకుంటున్నాం. ఈ రోజు డాక్టర్ ప్రియాంక గారికి జరిగిన ఇన్సిడెంట్ చాలా దురదృష్టకరం. ఎందుకంటే మేమందరం ఉమెన్స్ కాలేజీలో చదువుతున్న ఈ ఏరియాలో మాకు సేఫ్టీ లేకుండా పోయింది. ఎందుకంటే ఇక్కడ జిఎస్ఎల్ ఒక కాలేజీ కాదు, గైడ్ కాలేజ్, ఇంకా చాలా కాలేజెస్ అన్నీ ఉన్నాయి. కానీ ఉమెన్స్కి మాత్రం ఎక్కడ న్యాయం జరగట్లేదు. ఓన్లీ మెడికల్ సెక్టార్లోనే కాకుండా ఇంజనీరింగ్లో ఇంకా చాలా సెక్టార్లో కూడా ఉమెన్స్ న్యాయం జరగట్లేదు. ఇంకో 4 రోజుల్లో స్వాతంత్రం రాబోతుంది, కానీ స్వాతంత్రం మనకు వచ్చింది అన్న ఆనందంలో లేకుండా డాక్టర్ ప్రియాంక గారికి ఎంతో బాధాకరమైన ఇన్సిడెంట్ జరిగింది. డాక్టర్ అంటే ఒకరికి ప్రాణం పోస్తారు, కానీ ఆవిడే ప్రాణాలు కోల్పోయారు. ఆవిడ చదివిన హాస్పిటల్లోనే ఆవిడ ఎంతో దారుణంగా ప్రాణాలు కోల్పోయారు. దారుణంగా ఖండిస్తున్నాము. అలాగే డాక్టర్ ప్రియాంక గారికి న్యాయం జరగాలని రాజకీయ నాయకులు ఎంతో మంది ఉన్నారు ఈ దేశంలో, కానీ ఒక్కరు కూడా ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడట్లేదు. ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరూ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. నిందితుల్ని ఖచ్చితంగా ఉరి తీయాలి. మేమందరూ ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా ప్రియాంక గారికి న్యాయం జరగాలి. దీన్ని నార్మల్గా వాళ్ళు జైల్లో పెడితే ప్రియాంక గారికి అసలు న్యాయం జరగదు. ఎందుకంటే వాళ్ళు జైల్లో ఉంటారు, కొన్ని రోజులు ఉంటారు, మళ్ళీ వస్తారు. మళ్ళీ ఇలాంటి ఇన్సిడెంట్ చేయరని గ్యారంటీ ఎవరికి లేదు. ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఆవిడ ఈ రాష్ట్రంలో ఉన్న ఆవిడ కూడా కాదు, వేరే రాష్ట్రం నుంచి రాష్ట్రంకి వస్తున్నారంటే ఏపీ గురించి చాలా నమ్మకం పెట్టుకొని వస్తారు. కానీ వేరే రాష్ట్రం నుంచి రాష్ట్రంకి వచ్చి చదువుకోవాలంటే మిగతా వాళ్ళు ఎవరికి నమ్మకం లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ విషయం మీద రాజకీయ నాయకులందరూ వెంటనే యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నేనే కాదు, మా కాలేజీలో ఉన్న ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ప్రతి ఒక్క అమ్మాయి కోరుకుంటున్నారు. మనకు స్వాతంత్రం వచ్చింది కదా, స్వాతంత్రం వచ్చిన ఏ రోజైతే ఉందో ఆ లోపే ఈ ఇన్సిడెంట్స్ మీద అందరూ రియాక్ట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐఎస్టీఎస్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ అనేది మనం చాలా చోట్ల చూసాము. కానీ వాళ్ళు చాలా మంది అయితే బెయిల్ చేసి చాలా మంది సేవ్ చేశారు. ఎలాగైతే వాళ్ళని అయితే చంపారో వాళ్ళకి చెప్పలేకపోతున్నారు. అదే ఆ ప్లేస్లో తన పిల్ల కానీ వాళ్ళ రిలేటివ్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు అలాగే వదిలేస్తారా అని నేను అడుగుతున్నాను. ఇలాగ మేము జస్టిస్ కావాలని చాలా కోరుకుంటున్నాము. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఆగాలని చాలా కోరుకుంటున్నాము. ఎలాగైతే అమ్మాయి చనిపోయిందో ఆ అబ్బాయి కూడా అలాగే చంపాలని చాలా గట్టిగా కోరుకుంటున్నాం. ఉరి తీయాలి, ఖచ్చితంగా ఆ అబ్బాయిని ఉరి తీయాలి. జస్టిస్ కావాలి మాకు. వెంటనే ఆ అబ్బాయిని యాక్షన్ తీసుకోవాలి. ఇలాగ ఎఫ్ఐఆర్ఎస్ ఇలాగ పోస్ట్ పోన్ చేయడం కాకుండా వెంటనే కేసు ఫైల్ చేసి ఆ అబ్బాయిని ఉరి తీయాలి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమండ్రి నగరంలో ఏదైతే ఈ నెల 3వ తారీఖు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో
అత్యంత ఘోరమైన సంఘటన ఈరోజు జిఎస్ఎల్ మెడికల్ కళాశాలలో పీజీ చదివిన విద్యార్థి డాక్టర్ ప్రియాంక అనే విద్యార్థిని అత్యంత దారుణంగా ఈరోజు హత్యకు గురి చేయడం జరిగింది. అటువంటి వ్యక్తులపై అటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యొక్క రాజకీయ నాయకుల యొక్క పొలిటికల్ స్ట్రాటజీ కోసం, వాళ్ళ యొక్క మైలేజ్ కోసము ఈ యొక్క పోలీస్ వ్యవస్థ కూడా 3వ తారీఖున ఇన్సిడెంట్ జరిగితే దాన్ని 5వ తారీఖు వరకు కూడా దానిపై ఎటువంటి యాక్షన్ రానివ్వకుండా 6వ తారీఖున ఏదో రాష్ట్ర పైన ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మిగతా సంఘాలన్నీ కూడా డిమాండ్ చేయడం వల్ల, ప్రెజర్ చేయడం వల్ల ఈ యొక్క వార్త ముందుకు తీసుకొచ్చారు తప్ప ముందు ఏమైపోయారు మీరు అందరూ ఈరోజు అడుగుతున్నాం. ఈరోజు 6వ తారీఖు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ యొక్క ప్రియాంక గారిని అత్యంత దారుణంగా ఈ యొక్క ఎంత దారుణం అంటే ప్రతిసారి మనం రాష్ట్రంలో ప్రతి చోట మనం చెప్పుకుంటాం నిర్భయ కేసు చెప్తున్న అభయ పేరుతో అనేక కేసులు మనం చూస్తున్నాం ఈరోజు. కానీ మన రాజమండ్రిలో ఇలాంటి దారుణ సంఘటన ఒక సినిమాకి వెళ్ళడం మాత్రాన ఈరోజు డాక్టర్ విద్య అంటేనే దేశంలో అనేక మంది సేవలు అందించిన ఆలోచనతో ఈ యొక్క రంగంలో ఉంటారు. మన రాష్ట్రం నుంచి కానీ మిగతా పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకోవాలనే ఎంతో ఆలోచనతో ఇక్కడ మన దగ్గర ఉన్న నమ్మకంతో వస్తారు. అలాంటి నమ్మకాన్ని ఈరోజు ఇక్కడ తాగేసి అల్లరి చర్యలుగా ఉన్న వ్యక్తులు నాశనంతో అనేక జీవితాల యొక్క నాశనం చేశారు. ఈరోజు ఎవరైతే నిందితులు ఉన్నారో తాగేసి అత్యంత దారుణంగా అమ్మాయిని ఒకసారి 2 సార్లు కాదు 3 సార్లు కారుతో గుద్ది అత్యంత దారుణంగా గుద్ది వాళ్ళపై కారణమైనటువంటి తీవ్ర బాధాకర అటువంటి వ్యక్తుల్ని రిమాండ్కి పంపించడం కాదు, అటువంటి వ్యక్తుల్ని 2-3 రోజుల్లోనే కఠినంగా ఉరితీయాలని చెప్పి ఏబీ డిమాండ్ చేస్తుంది. అలాంటి వ్యక్తులు రిమాండ్ తరలించడం కాదు, ఇలాంటి రిమాండ్ తరలించడం వల్లే ఈ రోజు కాకపోతే వాడు రేపు ఇంకొక రోజు, ఆ రోజు ఇంకొక రోజు ఎవరో ఒకడు ప్రతిరోజు పుడతానే ఉంటాడు. అటువంటి వాళ్ళు పుట్టకుండా ఉండాలంటే అలాంటి వాళ్ళు ఈ రోజుకి ఎండ్ కట్ వేయాలి. ఆ ఎండ్ కట్ ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ మైలేజ్ వాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం కానీ, ఇలా ప్రజాప్రతినిధులు మీరు అందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళ పేరెంట్ ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఈ రోజు నిన్న అఫీషియల్ గా కిల్స్ నెట్ లో రిలీజ్ చేశారు అమ్మాయి చనిపోయిందని చెప్పి. అప్పటి వరకు కూడా మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? పేరెంట్ కావాలన్న ఆర్థిక సహాయం కానీ, సహాయాలు కానీ ఎక్కడ అందించారు? ఈ రోజు మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు తప్ప ఎక్కడికి వెళ్ళిపోయి మీరు ఈరోజు అడుగుతున్నాం. ఎప్పటికైనా ఎవరైతే రిమాండ్ పంపించిన నిందితులు ఎవరైతే ఉన్నారో దుష్యంత్ మరియు ఆండ్రూ జోసెఫ్ ఈ వ్యక్తులను కఠినంగా శిక్షించడం కాదు, వెంటనే వాళ్ళు ఉరితీసి ఇప్పుడున్న రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్న అమ్మాయిలందరికీ సెక్యూరిటీ మనం ఇవ్వాలంటే అలాంటి వ్యక్తుల్ని, అలాంటి చట్టాలను ఇప్పుడే తీసుకొచ్చి వాళ్ళని కఠినంగా శిక్షించి ఉరితీయాలి. లేని పక్షంలో ఈ అమ్మాయిలు మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇటువంటి చట్టాలను ఏర్పాటు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తాం. అటువంటి వ్యక్తులను శిక్ష పడి ఉరితీసేందుకు కూడా మేము నిద్రపోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.